वर्सेस गुजरात, क्योंकि 26 सीटें कर्नाटक गुजरात में, यहां पर भी 28 सीट्स है। अभी देखता हूं मैं कांग्रेस के अध्यक्ष कर्नाटक से, अमित शाह नरेंद्र मोदी गुजरात से है, फिर वहां पर उन लोगों को ज्यादा मदद गुजरात से मिलेंगे, नहीं तो हमारे नेता खड़गे जी को कर्नाटक से मदद मिलने वाले हैं। इसीलिए हमारे भाइयों से एक ही गुजारिश है, खड़गे जी को आप मदद दे दो, 25-26 सीट कर्नाटक से दिलाओ, केंद्र में सरकार बनाएंगे, लाल कोटा पे तिरंगा झंडा लहराने का जिम्मेदारी प्रियंका जी उठाने वाली है, राहुल जी उठाने वाले। हम साथ में रहकर, साथ खड़े रहकर मोदी जी को हराएंगे। मोदी जी आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए। अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है, सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए। इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए। यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं। देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में, क्योंकि राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक पद यात्रा किए। कर्नाटक में सरकार बने, तेलंगाना में भी सरकार बने, आने वाले दिनों में महाराष्ट्र में भी अपना सरकार बनने वाले, केंद्र में भी अपना सरकार बनने वाले। अपने लिए अपना नेता है खड़गे जी है, अपने नेता सोनिया जी है। इसीलिए मेरा गुजारिश यहाँ के सेडम के लोगों को, मैं हैदराबाद में रहता हूँ, बगल के तेलंगाना आपको पता है, मेरा असेंबली भी कोडंगल है। आप लोगों को कभी भी जरूरत पड़े मुझे एक आवाज दो, मैं यहाँ हाजिर हूँगा। आप लोगों को कभी भी जरूरत पड़े तो सीधा सीधा हैदराबाद चल करो, मैं वहां रहता हूँ। आप लोगों के लिए काम करने के लिए, आप लोगों को मदद करने के लिए हमेशा मैं हाजिर रहता हूँ। यहीं मेरा भाषण खत्म करते हुए मैं आपसे छुट्टी लेता हूँ। जय कांग्रेस, जय जय कांग्रेस। మిత్రులారా, ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ని గెలిపించాలని ఆదేశిస్తే మీ అభిమాన నాయకుడు, మీ ఎమ్మెల్యే మంత్రివర్యులు శరణ్ ప్రకాష్ గారు ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని, శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాను ఈ సమావేశానికి, ప్రియాంక గాంధీ గారికి స్వాగతం పలకండి. అందరు లేచి నిల్చోండి. మీ అందరూ ఈ కార్యక్రమంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మంత్రివర్యులు ప్రియాంక ఖర్గే గారు, గుల్బర్గా జిల్లా కాంగ్రెస్ నాయకులు, మీ సేడం తాలూకా కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ సభని సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో కర్ణాటక రాష్ట్రం నుంచి జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. వారి నేతృత్వంలో కర్ణాటక నుంచి 20 పార్లమెంట్ గెలిపించి నరేంద్ర మోడీ గారిని గద్దెదించడానికి మీరందరూ సహకరించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. మీకందరికీ తెలుసు, నాది పక్కనే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతుంటే అక్కడ వేలాది మంది కార్యకర్తలు అండగా నిలబడి బీఆర్ఎస్ను ఓడించి ఈరోజు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. మీకు ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ మీకు అండగా నిలబడడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి. పోయిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో 28 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే 25 పార్లమెంటు నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని గెలిపించింది. కానీ కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర మంత్రి పదవి, క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవి ఇచ్చింది ఒకే ఒక్కటి. కానీ అదే గుజరాత్కు 26 మంది ఎంపీలు ఉంటే 7 మంత్రి పదవులు ఇచ్చిండ్రు. మీ కర్ణాటకలో కరువు వస్తే మీ బెంగళూరులో తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, ప్రాజెక్టులు కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. కర్ణాటక రాష్ట్రం కరువు వస్తే కరువు కోసం మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అడిగితే మీకు ఎలాంటి సహాయం చేయలేదు. అందుకే కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేసి సుప్రీంకోర్టుకు పోయి మీకు ఈరోజు నిధులు తీసుకొచ్చి ఈరోజు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. भाई बहनों, मैं ज्यादा वक्त नहीं लेना चाहता हूं, मगर नरेंद्र मोदी जी को 2 बार 10 साल सरकार चलाने के लिए मौका दिए. पिछले चुनाव में कर्नाटक से 25 पार्लियामेंट मेंबर को जिता के दिए, मगर आपको और आपके शहर बेंगलुरु में पीने का पानी नहीं रहा तो कम से कम पानी नहीं दिए, प्रोजेक्ट बनाने के लिए परमिशन भी नहीं दिए. इसके अलावा 25 एमपी रहा तो एक कैबिनेट मिनिस्टर आप लोगों को दिए. कर्नाटका आज आपके लोग बोल रहे हैं कर्नाटक को क्या दिए बोले तो एक चंबू दिए, छोटा चंबू दिया बोल के आपके कर्नाटक के लोग कह रहे हैं. इसीलिए इस बार भारतीय जनता पार्टी बीजेपी लोग ये कह रहे हैं कि इस बार 400 सीट इसीलिए मांग रहे हैं बीजेपी, आपका SC ST BC OBC रिजर्वेशन हटाने के लिए बीजेपी 400 सीट मांग रहा है. मैं एक ही गुजारिश करता हूं कर्नाटक भाइयों से, अगर आप लोग भारतीय जनता